లాభాల వాటా సాధించుకున్నాం. దాని చరిత్ర ఆ సాధించే క్రమంలో ఉన్నవారు తెలుసు. కానీ మధ్యకాలంలో చాలామంది కొత్త పిల్లలు వచ్చారు. మాకు వస్తుంది తీసుకుంటా ఉన్నారు. లాభాల వాటా హిస్టరీ ఏంది, అసలు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా లాభాల వాటా ఇస్తూ ఉన్నారా, ఏం ఇస్తున్నారు అనే అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మరి ఆ మహానుభావుడు ఆ రోజు ఏంటంటే సింగరేణిలో అనుకోని సందర్భంలో 1999 సంవత్సరంలో సింగరేణిలో ప్రైవేటు యంత్రాలను ఓపెన్ కాస్ట్లో కోయగూడ టూర్లో కూడా మనకు పెట్టడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ గుర్తింపు సంఘం మాకు 2వ సంవత్సరం ఉండబోచ్చు, 91 సంవత్సరం 2వ సంవత్సరంలో మనం గుర్తింపు సంఘంగా ఉన్నాం. మా సింగరేణిలో బొగ్గు తీసే ప్రక్రియను ప్రైవేట్ డ్రైవర్స్ ఎంప్లాయ్ చేయకూడదు, ప్రైవేటు యంత్రం పెట్టకూడదు అనే సమ్మె జరిగింది. 13 రోజుల సమ్మె సుదీర్ఘ పోరాటంలో యావత్ సింగరేణి కార్మికులు కూడా పాల్గొన్నారు. దానికి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా జరిగినటువంటి పోరాట చరిత్రలోనే ఆనాడు ఏటీసీ నాయకులు సారయ్యపై, ఇతర కార్మిక సంఘాలు సీతారామయ్య కుమారులందరిపై మరి నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు కూడా పెట్టడం జరిగింది. బెయిల్ పోతే బెయిల్ దాని పరిస్థితి అంటే సింగరేణిలో ఆనాడు చంద్రబాబు గవర్నమెంట్ టీడీపీ ఉమ్మడి రాష్ట్రం నడుస్తూ ఉన్నది. ఆ నడిచే సందర్భంగా మరి ఆ రోజు సింగరేణి సంస్థను అప్పుడు చీటీ మాటి సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. సింగరేణి సంస్థ పురోగతి లేదు. మీ కార్మిక సంఘాల కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ సమ్మెలు చేస్తూ ఈ సింగరేణిని నాశనం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో సింగరేణి ఇబ్బంది కలుగుతుంటుంది కాబట్టి మీ అందరి మీద నేను సమ్మెలు చేస్తే యాక్షన్ తీసుకుంటా, మీ జీతాలకు వెళ్ళి కోతలు పెడతా అని చెప్పి ఆ సందర్భంగా జరిగిన చర్చల్లో మరి ఆ సందర్భంగా ఆ గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ రోజు కేఎల్ మహేంద్ర గారు, ఎందుకంటే ప్రపంచ దేశాల యూనియన్ కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షులు అని ఎన్నో మంది రాష్ట్రపతులు, మా ప్రధానమంత్రులను ఎంతోమంది చూసిన వ్యక్తి, ఎన్నో జాగాల్లో మాట్లాడిన వ్యక్తి ఆ రోజు చిరంజీవి గారు ఒకటే మాట అన్నాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు కార్మిక సంఘాలు తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి కార్మికుల సంస్థల లాభాలు వస్తే కార్మికుల వాటాలు ఇస్తూ ఉన్నారా? ఏ చట్టంలో ఉంది నువ్వు రికవరీ చేసే హక్కుల కోసం పోరాడితే సమ్మె కట్టేయాలని చెప్పేసి మాట్లాడిన సందర్భంగా అక్కడ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉంటారు. ఆయన కూడా చెప్పడం జరిగిన సమయంలో ఆయన మాట వెనక్కి తీసుకొని లాభాలు వస్తే కూడా వాటా ఇస్తాం అని చెప్పేసి ప్రథమంగా ఆయన నోరు జారడం జరిగింది. కానీ అప్పటి వరకు మన సింగరేణి సంస్థ నష్టాల్లో నడుస్తూ ఉన్నది, ఇంకా ప్రాఫిట్లకు రాలేదు. అన్న సందర్భంగా కూడా మనం సరే మంచిదండి మీరు ఇస్తారంటే మా కార్మికులు లాభాలు తీసుకొస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ అగ్రిమెంట్ జరిగింది. ప్రైవేట్ యంత్రాలపై మన ఎంప్లాయీస్ ఓసీలో కానీ ఎక్కడ కానీ మన పర్మనెంట్ డ్రైవర్సే బొగ్గు తీసే ప్రక్రియలో మనం నడుపుకుంటా ఉన్నాం. ఆ జరిగిన సమ్మె పోరాట చరిత్ర. అదే సంవత్సరం